హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్కా అద్వైత వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మా ఊర్లో గణేష్ నిమజ్జనం ఎలా జరిగింది అనే దాని గురించి ఉంటుందన్నమాట. సో ఈవినింగ్ 7 o'clock అట్లా గణేష్ నిమజ్జనం ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. సో అర్లీ మార్నింగే మేము తర్వాత రోజుకి కావాల్సిన ఐటమ్స్ అంతా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మరుసటి రోజు మా ఊర్లో దేవర్లు జరుగుతాయి, గ్రామ దేవతల దేవర్లు. సో వాటికి కావాల్సిన ప్రిపరేషన్ అంతా ముందే చేసేస్తున్నాము. ఇంకా అత్తమ్మ వాళ్ళు బయట వెళ్ళారు. ఈ టెంకాయల పండుగకి బేసిక్గా మా సైడ్ అయితే అక్కడ అత్త వాళ్ళ సైడు వినాయకుని రోజే నాగుల చవితి సెలబ్రేట్ చేస్తారు. అలాగే వినాయకుని నిమజ్జనం అంటే బొమ్మను ఎత్తుతారు కదా, ఆ మరుసటి రోజు సండే చూసుకొని ఆ వీక్లో సండే గ్రామ దేవతల జాతరలు చేస్తారనమాట. జాతరలు అంటే పొట్టేలు కట్టుకునేది. అలాగా దానికోసం మేము ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా పిల్లలు ఉండట్లేదు అనేసి వాళ్ళకి ఒక మొబైల్ ఇచ్చేసి మేము మా వర్క్స్ చేసుకుంటున్నాం అనమాట. సో మరుసటి రోజు కోసం షామియానా అవంతా తెప్పించేశాడు బావ మహి, ఇంకా ఊర్లో యూత్ అంతా కలిసి, పిల్లలందరూ కలిసి సాయంత్రానికి టపాసులు ఇంకా కావాల్సిన ఐటమ్స్ అంతా ఉంటాయి కదా, నిమజ్జనం చేసేకి దేవుడి దగ్గర కావాల్సినవన్నీ చూసుకునేకి వెళ్ళారనమాట. మార్నింగ్ అనగా వెళ్ళారు, ఇంతవరకు ఈవినింగ్ అయిపోయినా రాలేదు. ఇంకా మామయ్య ఇంటి దగ్గర అన్నీ చూసుకునేది ఇవే ఐటమ్స్ అనమాట. అంటే షామియానా వాళ్ళు తెచ్చినది మొత్తం అంతా వాళ్ళు ముందు రోజు వేసేసి వెళ్ళిపోయారు. ఇంకా నేను అక్క మేము ఉన్నాం కాబట్టి మేము చేసుకుంటున్నాము. అప్పటికి అత్తమ్మ వాళ్ళు లేరు, ఎవరు వచ్చిలేదనమాట. మా హిందీ యాక్చువల్గా నాకు ఇష్టం, సో పెట్టుకున్నాను. ఈవినింగ్ అంతా అందరూ వచ్చేసారనమాట, బంధువులు. పెద్దగా రాలేదు, ఎవరికి చెప్పింది లేదంట ఈసారి. కాకపోతే వీళ్ళు మాత్రం ఆడబిడ్డలు మాత్రం వచ్చారు. వీళ్ళిద్దరూ మా పెద్ద ఆడబిడ్డ చిన్న ఆడబిడ్డ అనమాట ఇద్దరు. ఈవినింగ్కి అత్తమ్మ వచ్చేసారు. వచ్చినప్పటి నుంచి అత్తమ్మకు వర్క్స్తోనే సరిపోతుంది. ఈ పాప దేవి చిన్న పాప, చిన్న ఆడబిడ్డ. ఇంకా మా వదిన పెద్ద ఆమె అనమాట, అన్న వదిన, మా మహి వాళ్ళ అక్క బావ అనమాట. వాళ్ళిద్దరూ ఇంకా ఆల్రెడీ కలర్స్తో మునిగిపోయారు వీళ్ళు అప్పటికే. సో వీళ్ళకి పెట్టాగుందనమాట. వీళ్ళు బెంగళూరు నుంచి వస్తారు, ఎప్పుడు వచ్చినా కానీ దూరంగా హెవీ జర్నీ అయిందనుకో ఖచ్చితంగా ఆ పెట్టాగ్ని తీసుకొచ్చేస్తారనమాట. సింబా దిలీప్ అన్నని హాయ్ చెప్పన్నా అంటే హాయ్ అని చెప్తున్నాను అనమాట. సో ఇంకా ఇంట్లో వదిన వాళ్ళంతా పిక్స్ తీసుకునేసారు, బాగా మంచిగా పిల్లలకి డ్రెస్ బాగుంది అనేసి. అక్క వదిన వాళ్ళు ఇంకా దేవి వాళ్ళంతా వీడియోస్ క్లిప్స్ తీసుకుంటారు అనమాట, పిక్స్. వీళ్ళిద్దరూ కొండమరి ఫ్యామిలీ ఆడపిల్లలు, అప్పుడు ఓల్డ్ జనరేషన్, వీళ్ళు న్యూ జనరేషన్. ఇషిక ఆల్రెడీ గుడి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. ఏమో వెళ్ళేకి అత్తమ్మ ప్రసాదం చేసిందన్నమాట గుళ్ళో దేవుడి దగ్గర పెట్టేకి. ఇంకా అక్క తీసుకుని వస్తుంటే మేమంతా ఫాలో అయ్యి వెనకాల వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్ దగ్గరికి. అక్కడైతే ఫుల్ డాన్సెస్, ఫుల్ సౌండ్స్. అప్పటికే మోగిపోతుంది అనమాట పల్లెలో. ఆ డ్రమ్స్ భలే వాయిచేశారు ఈసారి. సో మీరు చూసేయండి.
వచ్చేసరికైనా ఇషికా ఇషాన్ ఫుల్ కలర్స్తో నిండిపోయారు. చిన్న పాప అస్సలు భయపడిపోయింది అనమాట టపాసుల సౌండ్కి, క్రాకర్స్కి అంతా. పెద్ద పాప మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇషాన్ ఇంకా పెద్ద అబ్బాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్. మా వదిన చిన్న అబ్బాయి లక్షిత్. పప్పీస్ వీళ్ళ బ్యాచే, ఇషాన్ ఇషికా బ్యాచే. మహి నడిపినాడు. మా పిల్లల అల్లరి, వాళ్ళ హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు. ఊర్లో ఉన్నది చిన్నపిల్లలు కొంతమంది, అయినా కానీ వాళ్ళు రంగులు వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అసలు పేరెంట్స్కి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇషికా ఇషాను వాళ్ళైతే వాళ్ళంతకు వాళ్ళే కలర్స్ యాడ్ చేసుకుంటా, వాళ్ళకి ఇది చేసుకుంటా, పప్పీకి వేస్తా, ఇంకా ఊర్లో పిల్లలంతా ఆడుకుంటున్నారు. వీళ్ళ గ్యాంగ్ అంతా పిక్స్ నిలబడనంటే అసలు ఒకరు సరిగ్గా నిలబడరు పిల్లల్లో. మొత్తం 6 మంది ఏమో ఉండ్రి. మిగతా వాళ్ళు ఇద్దరు ఎక్కడ వెళ్ళిపోయినట్లున్నారు. వీళ్ళు వర్షం పడుతుంటే సడన్గా వచ్చేసారు అన్నమాట టెంపుల్ దగ్గరికి. వర్షం పడితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు, అదొక బెనిఫిట్ అనమాట. వినాయక చవితి రోజు మాత్రం ఇక్కడ ముందరే వేస్తారు టెంపుల్, ఊరికి మిడిల్లో ఉంటుంది. సో పిల్లలు ఎంజాయ్ చేసే కానీ సడన్గా వర్షం పడింది అనుకో కొంచెం సేఫ్గా ఉంటుంది. సో ఇంక లోపల వచ్చేసారా అందరూ. వర్షం హెవీ రైన్ ఫుల్ పడిపోయింది అనమాట, చాలా పెద్దగా పడిపోయింది. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అంతే ఖచ్చితంగా వాన. లాస్ట్ ఇయర్ అంతే, ఈసారి అంతే. వీళ్ళంతా చిల్ అయిపోతున్నారు అనమాట. ఇంకా వర్షం తగ్గిన తర్వాత వచ్చేసారనమాట, మళ్ళీ స్టార్ట్ చేయాలనేసి. సో ఇంకా మా బొజ్జుగన్నపైకి బై బై చెప్పేసి అనమాట. అంతా నిమజ్జనానికి రెడీ చేస్తున్నారనమాట, సెండ్ ఆఫ్ ఇచ్చేకి. నిజంగా ఎంత గణేష్ స్టార్టింగ్ రోజు తెచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, తీసుకెళ్ళి చాలా బాధగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాధ అనిపించా. వాళ్ళు పెద్దవాళ్ళంతా అక్కడ ఆరతిచ్చి నిమజ్జనానికి ఎంజాయ్ కొడుతుంటే పిల్లలు మొత్తం యోగి, ఇంకా ఊర్లో పిల్లలు బాను, అక్కడ వెంకటేష్ అనుకుంటా ఐ థింక్, వాళ్ళ గణేష్ని ట్రాక్ ఎక్కించేశారనమాట నిమజ్జనం కోసము. ఈ పండుగ రోజు నిమజ్జనం రోజు మాత్రం క్రాకర్స్ డ్యూటీ అంతా రమేష్ అనేది తీసుకుంటాడు. దేవుని దగ్గర ఉండేసి పైన అనమాట ట్రాక్టర్లోనే ఉండి, ఇంకా మిగిలిన మధు అన్న, మహి, అనిల్, నరేష్, భాను వీళ్ళంతా డ్యాన్స్ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, యోగి, మోడీ. పాపం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు.
గణేష్ని పెట్టి ఆ 3 days 4 days అయినా కానీ ఆల్మోస్ట్ యూత్ అంతా యూనిటీగా ఉండి ఫెస్టివల్ మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారనమాట. నాకు అది చాలా బాగా నచ్చుతుంది. ఒక్క గణేష్ పండుగకి మాత్రం అంతా యూనిటీగా ఉంటారు. ఆరో తీసుకున్న క్లిప్స్ ఇవి. ఇంకా కొన్ని మధ్య మధ్యలో యాడ్ చేశాను. అందులో ఒకటి. సో ఇంకా ఇది ఊరు ముందర అనమాట. ఇక్కడ డాన్సెస్ ఫైనల్ డాన్సెస్ అనమాట. హెవీగా వేస్తారు అంతా. లాస్ట్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఒకటి 11 o'clockకి 12 o'clock అయిపోతుంది. మళ్ళీ 12 పైన దాటితే వేరే రోజు పడుతుంది అనేసి ముందుగానే చూసుకుని ఒక 10:30కి అంతా కంప్లీట్ చేసేలాగా, అంటే అక్కడి నుంచి తీసుకెళ్లేలాగా చూసుకుంటారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళ డాన్సెస్ సపరేట్గా ఉంటాయి. ఓన్లీ బాయ్స్ మాత్రమే ఉంటారు. సో ఊరు ముందు అయితే బేసిక్గా ఎప్పుడు కూడా లేడీస్ అందరూ, అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా డాన్సెస్ జక్కీలాట అంటారు కదా, అవంతా కోలాటాలు ఊరు ముందు మంచిగానే సెలబ్రేట్ అయ్యేవి. ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. సో వీళ్ళు బాయ్స్కి సరిపోయింది అనమాట టైం అంతా.
ఇదంతా వాళ్ళు మా ఇంట్లో ఈశాన్కి ముగ్గురు చెల్లెలు అయితే దేవికి ముగ్గురు అన్నలు అనమాట. సో వాళ్ళతో పొద్దున అందరికంటే పెద్దది అయితే దేవి అందరికంటే చిన్నదనమాట ఇంట్లో వాళ్ళ జనరేషన్లో. తర్వాత ఈశాన్కి ముగ్గురు చెల్లెలు. ఈశాన్ పెద్దవాడైతే వాళ్ళ చెల్లెలు ముగ్గురు చిన్నవాళ్ళు అనమాట. ఎవ్రీ ఇయర్ ఫొటోస్ కానీ ఏదైనా వీడియోస్ కానీ తీసుకునేకి మంచిగా టైం ఉంటుందా, ఈసారి అసలు కుదరలేదనమాట. మధ్యలో వర్షం పడింది బాగా, అప్పుడు కొంచెం లేట్ అయిపోయింది. వీళ్ళు వచ్చింది లేట్ అయిపోయింది, మాకు అంత టైం కుదరలేదు ఈసారి. కాకపోతే జరిగిన కాడికి నిమజ్జనం చాలా బాగా జరిగింది. ఊర్లో పిల్లలందరూ యూనిటీగా ఉంటే ఏ ఫెస్టివల్ అయినా కానీ ఎలాంటిదైనా కానీ చాలా గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సింపుల్ అయినా కానీ హ్యాపీ. ఇంకా లాస్ట్ మా ఇంట్లో బాను ఎత్తుకొని ఇద్దరు బావ మరదలు అనమాట, 1 day డిఫరెన్స్తో పుట్టారు.
SS DJ songs. Remix by DJ Sanjay. Ambari Beat. DJ Sidhu. DJ songs. డ్యాన్సెస్ అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా వేసారనమాట. వాళ్ళకి వచ్చేదే 4 స్టెప్పులు. ఆ 4 స్టెప్పుల్ని తిప్పి వేసేస్తారు మా వాళ్ళు. కానీ ఎంజాయ్ మాత్రం ఫుల్గా చేశారు. అంతా చిన్న పిల్లలు, యూత్, అసలు ఏజ్ గ్యాప్ ఏజ్తో సంబంధమే లేకుండా ఎగిరేసారనమాట ఒక్కొక్కరు. వీళ్ళన్నమాట మా ఊళ్ళో ఉన్న బ్యాచ్ యూత్. ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. ఫొటోస్కి టైం లేదంటే తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళవి మాత్రమే యాడ్ చేశాను నేను. నాకు పిల్లల అవుట్ఫిట్ మాత్రం చాలా బాగా నచ్చింది వినాయక చవితికి. వాళ్ళ పిక్స్ కానీ యాడ్ చేసుకున్నాను నేను, చాలా బాగా. సో మేము ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ ఇంట్లో ఇన్కంప్లీట్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసింది అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పడుకుని ఉంటుందేమో అనుకున్నాము. మా పిల్లల్ని, చిన్నపిల్లలు ఇద్దరు అత్తమ్మ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరిని నిద్రపోయేసి మళ్ళీ వచ్చింది అక్కడికి. డ్యాన్సెస్ దగ్గరికి కాసేపు చూసి మళ్ళీ వచ్చేసింది అనమాట. ఏదైనా కానీ పెద్దోళ్ళు ఉన్నంత వరకే పిల్లలకు పాసిబుల్ అవుతుంది. సో మేము ఇంట్లో లేకపోయినా కానీ మొత్తమే చూసుకునేది అనమాట. అంత లేట్ అయినా కానీ అందరూ ఫ్రెష్ అయిపోయారు. అప్పటికే 1:30 ఎలాగ అయిపోతుంది. అయినా కానీ చూడు మళ్ళీ వచ్చి కాసేపు అనమాట వీళ్ళు అక్కడ ఎలా డాన్సెస్ చేసినారో, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు. మా ఆయన, మా బావ, ఇంకా నరేష్, మహి వీళ్ళంతా వచ్చేసి సురేష్ అన్న చూడు 1:40 అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేల. అయినా కానీ కాసేపు మాట్లాడుకుని తర్వాత మళ్ళీ పడుకుంటారు అనమాట. బేసిక్గా ఇంట్లో స్పేస్ తక్కువ ఉంటుంది అనమాట, జనాలు ఎక్కువ వస్తే. ఈ వినాయక చవితికి మాత్రం పాపం ఎక్కడ పడుకుంటారో తెలియదు, ఎవరెవరు ఎక్కడ ఉంటారో కానీ తెలియదు. నైట్లో యూత్ అంతా ఒక చోట పడుకునేస్తారు. మాకు అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. సో ఈ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం వినాయక చవితి. నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.